24 ఇయర్స్ కదా నీకు? అమ్మాయికి 24 ఇయర్స్ అండి, పెళ్ళై 4 సంవత్సరాలు అయ్యింది, ఇంతవరకు పిల్లలు లేరు. సో ఆల్రెడీ తను ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నారనమాట. ట్యూబ్ టెస్ట్ చేసుకున్నప్పుడు గర్భసంచిలో అడ్డుగోడ కానీ లేదా రెండుగా కానీ ఉంది అని చెప్పారు కదా నీకు. సెపరేట్ యూట్రస్ లేదా బైకానియల్ ఇవన్నీ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్సే అనమాట. మనకి పేషెంట్స్కి ఎవరికైనా కూడా మనకి గర్భసంచిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అని అంటే అవి పుట్టినప్పటి నుంచే ఉంటాయి. సెప్టమ్ అనేది కొన్నిసార్లు ఏదైనా అక్వైర్డ్ సెప్టమ్ రావచ్చు, అడిషన్స్ దానివల్ల ఉండడం వల్ల, మిగతావన్నీ పుట్టుక నుంచే ఉంటాయన్నమాట. సో మనం కూడా స్కాన్ చేసినప్పుడు మనకు కూడా అది సెపరేట్ యూట్రసా, బైకానియల్ యూట్రసా, లేకపోతే ఆర్కియేట్ యూట్రసా అని అనిపించింది. సో ఈ అమ్మాయి డౌట్ ఏంటనంటే ఇప్పుడు లాప్రోస్కోపీ లేకుండా నాకు కరెక్ట్ చేయలేదా మేడం, మందులతో తగ్గదా మేడం ఇది అని అడుగుతుంది అనమాట. ఒక అబ్నార్మాలిటీ అండి, మనకు ఉన్న అబ్నార్మాలిటీ పొజిషన్లో వచ్చిన అబ్నార్మాలిటీ మనం మందులు వాడితే తగ్గదు, అది ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది అనమాట. అర్థమవుతుందా నీకు? ఇందాక నీకు చెప్పినా కదా, వేలు ఎక్స్ట్రా ఉంటే అది పోవాలంటే కట్ చేసి తీయాల్సిందే, కానీ మందులతో మాయమైపోదు కదా. సో సేమ్ ఇది కూడా అంతే అనమాట, మందులతో వాడితే అది తగ్గదు అనమాట. సెప్టమ్ అయితే మనం రిమూవ్ చేయాలా, ఆర్కియేట్ యూట్రస్ అయితే కొంచెం కరెక్ట్ చేయాలా యూట్రైన్ క్యావిటీని. సో దాంతోనే మనం చేయగలం, మందులతో అందుకు పోదు. ఓకేనా? ఇది నిన్న 2 కేసెస్ చూసాం ఇట్లాంటివి మేము. ఈరోజు మళ్ళీ నువ్వు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం అనమాట ఈ కేసెస్ అన్నీ కూడా. ఓకే అమ్మా.